వెల్కమ్ టు వీటీవీ ప్రైమ్. కూటమిలో ఓటమి భయం మొదలైందా అంటే అవును అనేటువంటి సంకేతాలు చాలా స్పష్టంగా వస్తున్నాయి. ఇది ఎవరో వైసీపీ మీడియానో లేకపోతే ఒక సాక్షిలోనో లేకపోతే వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలోనో వచ్చినటువంటి వార్తా కథనాలు కాదు. సాక్షాత్తు ఏబిఎన్ అంటే మనకు తెలుసు ఏబిఎన్ అంటే కూటమికి అనుకూలమైనటువంటి, ముఖ్యంగా టీడీపీకి అనుకూలమైనటువంటి మీడియా అనేటువంటిది అది జగద్విదితమే. మనం బ్రాండ్ చేయటం, మనం స్టాంప్ చేయటం ఏం కాదు. ఏంటి అని అంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి కదా. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్ని ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలి అని చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఒక మంత్రివర్గ సమావేశంలో అన్నట్టుగా ఒక సమాచారం. అది వాళ్ళకి సంబంధించినటువంటి ఛానల్లో వచ్చినటువంటిది అది. దాంట్లో ఏంటనంటే ప్రత్యక్ష ఎన్నికలు పెట్టాలి అనేటువంటిది. మున్సిపల్ ఎన్నికలు కానీ ఇవి ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో వాటిని ప్రత్యక్షంగా పెడితే చాలా ఇబ్బంది పడిపోతామని కూటమి మంత్రులే, ముఖ్యంగా టీడీపీ మంత్రులే, మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చాలా తీవ్రంగా ఆ ప్రతిపాదనని వ్యతిరేకిస్తున్నారు అనేటువంటిది ఆంధ్రజ్యోతి కథనం. ఒకసారి విందాం. ప్రత్యక్షమా పరోక్షమా, ఈ రెండింటిలో ఏది మంచిది? ఏపీ అధికార పార్టీలో ఇప్పుడు జరుగుతున్న చర్చ ఇదే. నగరపాలక సంస్థల మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లకు ప్రత్యక్ష ఎన్నిక నిర్వహించాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదన మంత్రులు, ఎమ్మెల్యేలను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ అంశం వారికి అస్సలు నచ్చడం లేదు. ఇదే అంశంపై మంత్రివర్గ భేటీ సందర్భంగా చర్చ జరిగింది. కేబినెట్ లో ఈ అంశం చర్చకు రాకపోయినప్పటికీ అధికార పార్టీ నేతల్లో మాత్రం అలజడిని సృష్టిస్తోంది. కానీ భావ సారూప్యత కలిగిన కొందరు మంత్రులు మీటింగ్ పెట్టుకొని చెప్పాల్సిన వారికి తమ అభిప్రాయాలను చెప్పేశారు. వారంతా ఏమనుకుంటున్నారు, ఎవరికి చెప్పారు, ప్రత్యక్ష ఎన్నికలతో జరిగే నష్టం ఏంటి అనే అంశంపై అధికార పార్టీలో జరుగుతోన్న చర్చపై ఇన్సైడ్ స్టోరీ. సో అది ఇప్పుడు అంటే దీని కారణాలు ఏంటన్నది కూడా వీళ్ళు చెప్తారు. ఒకసారి విందాం. స్థాయి పరిస్థితులను గమనించకుండా సీఎం కూడా ఎవరో చెప్పింది విని ఏవేవో ప్రతిపాదనలు చేస్తున్నారని టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. ఏదైనా అంశంపై పార్టీతో పాటు మిత్రపక్షాలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలనే సూచనలు టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల నుంచి వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, జెడ్పీ చైర్పర్సన్లకు ప్రత్యక్షంగా ఎన్నిక నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న చంద్రబాబు ప్రతిపాదనను చాలా మంది నుంచి నిర్ద్వందంగా వ్యతిరేకత వస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో కొన్ని అమలు చేయలేదు. కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయలేదు. కరువు పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్రత్యక్ష ఎన్నికలకు వెళితే లాభం కంటే నష్టమే ఎక్కువనే అంచనాలు ఉన్నాయి. పైగా ఖర్చు తడిసి మోపెడవుతుందనే ఆందోళన పార్టీలో లేకపోలేదు. ఇది వాంఛనీయం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సో ఇది ఆంధ్రజ్యోతి చెప్తున్నటువంటి కథనం ప్రకారం ఏంటంటే, సో ఇలాగా చాలా మనం ఇంకా చెప్పినటువంటి హామీలు, ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు ఇంకా పూర్తిగా నెరవేర్చలేదు. సో దీని మీద ఒక సమగ్రమైనటువంటి అందరితో చర్చించకుండా సీఎం నిర్ణయం తీసుకుంటున్నారు అని వాళ్ళే టీడీపీలోనే ఒక వర్గం చాలా విపరీతంగా ఆందోళన చెందుతుందట. ఎందుకనంటే సీఎంకు నివేదిక రూపంలో అంత సంతృప్తిగా ఉన్నారు ప్రజలంతా అనేటువంటి సమాచారం రిపోర్ట్లు ఇస్తూ ఉంటారు. 2019లో కూడా ఇలాగే ఇచ్చారు. విపరీతంగా ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని రిపోర్ట్లు ఇచ్చారు. కానీ తీరా ఎన్నికల సమయంలో ఏం జరిగిందో చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు కదా అని ఒక సీనియర్ మంత్రి కూడా వ్యాఖ్యానించినట్టుగా బయట వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరికైనా వచ్చే అనుమానం ఏంటంటే, స్థానిక సంస్థల ఎన్నికలు అయితే జరుగుతాయి ఏదో రూపంలో, ప్రజలే ఓట్లు వేస్తారు. కానీ ప్రత్యక్ష పద్ధతిలో అయితే ఎక్కువగా నష్టం జరుగుతుంది, పరోక్ష పద్ధతిలో అయితేనే బాగుంటుంది అని తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆలోచన చేయటం వెనకాల అసలు ఉద్దేశం ఏంటి అని అంటే, ఇప్పుడు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరుగుతుంది. ఉదాహరణకి ఏంటి, మున్సిపాలిటీ ఉందనుకోండి, ప్రజలు ఓట్లేసి ముందు కౌన్సిలర్లను ఎన్నుకుంటారు. ఆ కౌన్సిలర్లు అంతా కలిసి చైర్మన్ని ఎన్నుకుంటారు. మున్సిపల్ చైర్మన్ అనేటువంటిది పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. ఈ పద్ధతిలో జరగడం వల్ల ఉపయోగం ఏంటంటే, అధికార పార్టీకి చాలా ఈజీ అయిపోతుంది పని. ఎందుకనంటే కౌన్సిలర్లని బెదిరించవచ్చు. చిన్న వాళ్ళు కాబట్టి అవతల పార్టీ నుంచి కూడా పోటీ చేస్తున్న వాళ్ళని, కమిషనర్లని బెదరగొట్టి వాళ్ళు నామినేషన్ వేయకుండా చేయించడం, ఏకగ్రీవాలు చేసుకోవటం, మాట వినకపోతే పోలీసులను ఊసిగొలిపి ఎస్ఐల ద్వారా సీఏ
వాళ్ళని బెదిరించడం, ఈ కేసులు పెడతామని చెప్పి లొంగ తీసుకోవచ్చు. ఏది కౌన్సిలర్లుగా వేరే పార్టీ నుంచి పోటీ చేసే వాళ్ళని కూడా అసలే తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఏకగ్రీవం కూడా స్థానిక సంస్థల్లో అవ్వడానికి వీలు లేదు, ఖచ్చితంగా పోటీ చేసి తీరవలసిందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులందరికీ ఇప్పటికే చెప్పేశారు, వాళ్ళ కేడర్ అందరికి కూడా. సో ఇప్పుడు పరోక్షంగా జరిగితే ఇవన్నీ ఉంటాయి. ఎంతో కొంత వాళ్ళు నామినేషన్ వేస్తే రిటర్నింగ్ అధికారులను కూడా లోబరుచుకుని వాళ్ళ నామినేషన్లు ఏదో కారణంతో తిరస్కరించేలా చేయొచ్చు. కానీ ప్రత్యక్ష పద్ధతిలో అంటే ఏంటి, ఇప్పుడు ప్రజలే డైరెక్ట్గా ఇప్పుడు ఎమ్మెల్యేని ఎలా డైరెక్ట్గా ఎన్నుకుంటారో అలాగే మున్సిపల్ చైర్మన్ కానీ లేదంటే ఏది మన మేయర్ని కానీ వీళ్ళని డైరెక్ట్గా ప్రజలు ఎన్నుకునేటువంటి ప్రత్యక్ష పద్ధతిలో అయితే ప్రజలు డైరెక్ట్గా చైర్మన్ ఎన్నుకుంటారు కాబట్టి కౌన్సిలర్లు వీళ్ళందరూ ఉండరు కాబట్టి ఇది మన చైర్మన్ అభ్యర్థి డైరెక్ట్గా ఎన్నుకున్నప్పుడు ప్రజలే ఇంక డైరెక్ట్గా ఓట్లు వేస్తారు. కాబట్టి ఏంటంటే చైర్మన్ సరైన వాడా కాదా, లేదంటే లోకల్గా వాళ్ళు చేశారా లేదా, ఇంకా డైరెక్ట్గా పార్టీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎలా జరుగుతాయో అలాగే డైరెక్ట్గా జరిగిపోతాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తుంది అదే, ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే కనుక ఇంకా ఆల్మోస్ట్ జనరల్ ఎలక్షన్స్ జరిగినట్టే. అప్పుడు ఇప్పుడు ఆల్రెడీ మనం ఏవైతే హామీలు నిలబెట్టుకోలేదో, ఇంకా క్షేత్రస్థాయిలో ప్రజలు చాలా అసంతృప్తితో తీవ్రంగా ఉన్నారు అనేటువంటి విషయం ఖచ్చితంగా బయటపడిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ప్రజలే డైరెక్ట్గా వేసేస్తారు కాబట్టి. అంతే, అలా కాకుండా పరోక్ష పద్ధతి అంటే ఇప్పుడు కౌన్సిలర్లు, సో ఏ ఏరియా వాళ్ళు మేనేజ్ చేసుకోవటం, ఇప్పుడు చెప్పుకున్నట్టుగా మనం కౌన్సిలర్ని బెదరగొట్టడం, లేదంటే వేరే పార్టీ నుంచి నామినేషన్ వేసే వాళ్ళని బెదరగొట్టడం, ఇవన్నీ కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది అధికార పార్టీకి. కాబట్టి సో ఇవన్నీ సాధ్యం కావు డైరెక్ట్గా అయితే. బెదరగొట్టి నామినేషన్ వేయొద్దని చెప్పడానికి, లేదంటే పోలీస్ అధికారులను ఉపయోగించి బెదరగొట్టడానికి ఇవన్నీ ప్రత్యక్ష ఎన్నికల్లో సాధ్యం కావు. డైరెక్ట్గా చైర్మన్కి పబ్లిక్ అందరూ ఓట్లు వేసేస్తే ఆ ఫలితం అనేది డైరెక్ట్గా ప్రభుత్వ పరిపాలనకి రెఫరెండం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మేయర్లు, చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు గెలిచారనుకోండి ఆ పద్ధతిలో, ప్రత్యక్ష పద్ధతిలో, ఇక తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పని అయిపోయింది. 2029లో కూడా ఇంక జనరల్ ఎలక్షన్స్లో ఇదే రిజల్ట్ రిపీట్ అవుతుంది. అంటే ఇంక రిజల్ట్ ఇప్పుడే డిక్లేర్ అయిపోయింది అంటే అది ఇక చాలా దారుణమైనటువంటి ఓటమి అయిపోతుంది. కాబట్టి ఇది ఇంకా 2 ఏళ్ళు పైగా ఎలక్షన్స్ ఉన్నటువంటి, జనరల్ ఎలక్షన్స్ ఉన్నటువంటి సమయంలో ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే కొంపలు మునిగిపోతాయి. పబ్లిక్ డైరెక్ట్గా ఓట్లు వేస్తే ఫెయిర్గా వేసేస్తే కనుక ఇప్పుడు మొత్తం కొంప కొల్లేరైపోతుంది అనేటువంటి ఇది బయట వస్తున్నటువంటి సమాచారం. మరి వీళ్ళు నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలకు ఎలక్షన్లు జరపాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఆ తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించింది. చివరగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాలని తాత్కాలికంగా నిర్ణయించింది. లోకల్ బాడీ ఎలక్షన్లు నిర్వహించాలంటే తొలుత బీసీ కమిషన్ లెక్కలు తేల్చాల్సి ఉంది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం డెడికేటెడ్ బీసీ కమిషన్ ప్రస్తుతం వెనుకబడిన తరగతుల జనాభా లెక్కలపై అధ్యయనం చేస్తోంది. ఈ నెలాఖరుకు ఇచ్చే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతే ఎలక్షన్లపై ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయానికి వస్తాయి. సంఘాలకు, జిల్లా పరిషత్తులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించింది. మేయర్లు, పురపాలక సంఘాల తెలుగుదేశం ఉమ్మడి ఏపీలో నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు, జిల్లా పరిషత్తులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించింది. మేయర్లు, పురపాలక సంఘాల చైర్పర్సన్లు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లను నేరుగా ప్రజలే ఎన్నుకునే విధంగా అప్పట్లో ఎన్నికలు జరిపింది. ఆ తర్వాత టీడీపీ పరోక్ష ఎన్నికలు నిర్వహించింది. 2014, 2019లోనూ ఇదే పద్ధతిని అనుసరించింది. కానీ ఈసారి ప్రత్యక్ష ఎన్నిక నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కొందరు నేతల దగ్గర ప్రస్తావించారని సమాచారం. ఇటీవల తనను కలిసిన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా బొమ్మ మహేశ్వరరావుతో ఇదే అంశాన్ని చెప్పారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ప్రతిపాదనపై మంత్రులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర విముఖత వ్యక్తం చేశారన్న చర్చ ఉంది. ప్రత్యక్ష ఎన్నికలతో అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులకు మళ్లీ తీవ్ర ఆర్థిక భారం పడుతుందన్న ఆందోళన వ్యక్తమైంది. ప్రజా తీర్పు ఎలా ఉంటుందన్న అంశంపైన సందేహాలు వెలుబుచ్చారని సమాచారం. ఇది సో మ్యాటర్ వాళ్లే ఒప్పుకున్నారు వాళ్ళ అనుకూల మీడియాలో, ప్రజా తీర్పు ఎలా ఉంటుందో అనేటువంటిది. అంటే ఇప్పటికే
చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి ఈ 2 ఏళ్ల తర్వాత పరిపాలనలో చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తి అన్ని వర్గాల్లో ఉంది అనేటువంటిది మనం ప్రత్యక్షంగానే చూస్తున్నాం. ఇప్పుడు ఈ డిఎస్సి ఇష్యూ కానీ, లేదంటే రైతుల ఇష్యూ అసలు మామూలు ఇష్యూ కాదు అది. తర్వాత ఇక ధరల విషయంలో, తర్వాత చాలా సూపర్ 6లో చాలా హామీలు అమలు కాలేదని ఎవరికి వాళ్ళు రోడ్డు ఎక్కడం, ఇవన్నీ కూడా మొత్తం ఇప్పుడు అంగన్వాడీలు కానీ వాళ్ళు కానీ, ఇక ఉద్యోగస్తులు అయితే చెప్పక్కర్లేదు, వాళ్ళు ఈవేళ రేపా అన్నట్టుగా ఉన్నారు. మొత్తం స్తంభింపజేయాలి, పరిపాలన అంతా స్తంభింపజేయాలనేంత స్థాయిలో వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఉద్యమ కార్యాచరణ ఆలోచిస్తున్నారు అనేటువంటిది. సో ఇవన్నీ దృష్ట్యా ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే మాత్రం కొంపలు అంటుకుపోతాయి అనేటువంటిది చాలా స్పష్టంగా కూటమి నేతలే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ నేతలైనటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా చాలా తీవ్రంగా అమ్మో మనం అడ్డంగా దొరికేస్తాము అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన విషయంలో మాట్లాడుకుంటున్నారు అనేటువంటిది మనం ఎవరో చెప్పడం కాదు, స్వయంగా ఏబిఎన్ వాళ్ళ అనుకూల ఛానల్లోనే వచ్చినటువంటి కథనం. సో దీన్ని బట్టే అర్థమవుతుంది కూటమిలో ఓటమి భయం చాలా స్పష్టంగా కనపడుతోంది అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.